దుబ్బాక నియోజకవర్గంలో ఇటుపక్క అటుపక్క చుట్టుపక్కల నట్ట నడిమొడ్డున మాలల మహాధరణ కార్యక్రమం సభాధ్యక్షులు కాలువ నరేష్ గారు, రాగం శ్రీరాములు గారు, ఈ యొక్క కార్యక్రమానికి పెద్దలు జాతీయ మాల మానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకరణ గారు, జాతీయ మాల మానాడు జాతీయ ప్రధాన కార్యదర్శి పై రమేష్ అన్న గారు, ఉద్దానపురం సత్తన్న గారు, మరియు జై మాల మానాడు రాష్ట్ర అధ్యక్షులు నల్లల కనకరాజన్న గారు, గోలి సైదులన్న గారు, వెన్న రాజు గారు, ఉద్దండ సత్తన్న గారు, ఈ కార్యక్రమానికి వారం 10 రోజులకెళ్ళి కష్టపడుతున్న టీంతో పాటు ఈ దుబ్బాక నియోజకవర్గంలో వచ్చిన మాల అక్కలకు, మాల కుల బాంధవులకు, పాత్రికేయ మిత్రులకు, ఈ యొక్క కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ఈరోజు ఈ దేశానికి స్వతంత్రం వచ్చి మొన్నటికి 80 సంవత్సరాలు అయినా ప్రతి కులాన్ని ప్రతిరోజు స్వతంత్రం రాకముందు మాలలు సుంకరిగా, నీరెడ్డిగా, బ్యానరిగా మీ ఇళ్ల ముందు, మీ ఆకిళ్ల ముందు దూరారెడ్డి పటవాల్ వ్యవస్థకు, ప్రభుత్వాలకు, పాలకులకు సహకరించినందుకు ఈ రోజు ఈ దేశంలో ఉన్న అన్ని కులాలలో అందరినీ మెచ్చుకుంటూ ఈ రోజు వర్గీకరణ పేరుతో మాల విద్యార్థుల పైన, మాల ఉద్యోగుల పైన కేంద్ర ప్రభుత్వంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని నిందించుడు, మమ్మల్ని చిత్రీకరించి మా పిల్లల భవిష్యత్తు, మా ఉద్యోగుల భవిష్యత్తును ఈ రకంగా ఎందుకు చేసేబడుతుందో ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అయ్యా, మేం బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు అయినందుక, బాబాసాహెబ్ అంబేద్కర్ రక్తం మాలో ప్రవేశిస్తున్నందుక ఈ రోస్టర్ విధానాన్ని తీసుకురావాల్సి వచ్చిందని చెప్పి ఈ పాలకులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఎందుకయ్యా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మాలలే ఎక్కువ ఉన్నారని చెప్పారు, మరి తెలంగాణ రాష్ట్రంలో వచ్చే వరకు మరి తెలంగాణ అవసరం కానీ వర్గీకరణ అవసరం లేదని తెలంగాణ పోరాటంలో ప్రతిరోజు ఒక మాల విద్యార్థి, ఒక మాల అక్క, అన్న ప్రాణ త్యాగం చేసి తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత వర్గీకరణ పేరుతో రోస్టర్ విధానంతో మా మాలరంగ వివక్షత బంద్ చేయాలని చెప్పి మరి టిఆర్ఎస్ పార్టీలో కూడా కొంతమంది మాలలు కావచ్చు, కొంతమంది అగ్రకులాల వాళ్ళు మాలలకు అన్యాయం జరుగుతుందంటే సహకరించని వారికి మరి మాలల గతి మీకు వస్తుందని చెప్పి టిఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులారా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది అగ్రకులమైన, ఏ కులమైనా అరే మాలలకు అన్యాయం జరిగింది, మరి నిజమే మాలలకు మోసం జరిగింది, పాపం కాంగ్రెస్ పార్టీలో చిన్నప్పటికి వెళ్ళి పెద్దవారికి నుంచి ప్రతి బిడ్డ, ప్రతి కొడుకు కాంగ్రెస్ జెండా పట్టుకొని తిరుగుతారు, వాళ్ళకి అన్యాయం జరుగుతుందని ఒక పక్క కాంగ్రెస్ నాయకత్వం మాట్లాడితే అందులో కొంతమంది మాలోళ్ళు దోసుకొని తిన్నారు, వాళ్ళు మోసగాలని మాట్లాడే వాళ్ళు కొంతమంది మద్దతు ఇస్తూ ఈ రోస్టర్ విధానాన్ని పునఃసంచరించడానికి మిగతా అందరూ కలిసి రావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ ఉన్న నాయకత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదే రకంగా బీజేపీలో ఉన్న కొంతమంది నాయకులు మొన్నటికి మొన్న మా బృందం రంగనాథర్ రావు గారు కలిసినప్పుడు అది నిజమేనయ్యా మాలోళ్ళకి అన్యాయం జరిగిందని మాట్లాడిన రంగనాథర్ రావు అన్న మీ క్యాడర్ ను, మీ నాయకత్వాన్ని ఒప్పించి నిజమా వాస్తవా కాదా పరిశీలన చేసి మాలలకు నిజాయితీగా ముందుండి పనిచేయవలసిన అవసరం ఉందని రంగనాథర్ రావుకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదే రకంగా మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన పార్టీలు ఉన్నాయి. కవిత గారు మాలల మీద మీ ఉద్దేశం ఏదో మాట్లాడవలసిన అవసరం ఉంది. మరి తీర్మూరు మల్లన్న గారు మీరు కూడా మాలల మీద మీ స్టాండర్డ్ చెప్పవలసిన అవసరం ఉంది. చిన్న పొత్తుక పార్టీలు, సిపిఐ, సిపిఎం పార్టీలు కూడా మీ మనసు మార్చుకోక, మీ విధానాన్ని మార్చుకోక, మీ సంస్కృతిని మార్చుకోక మాలనే ద్రోహంగా చేస్తే
ఈ రోజు మీ జెండా పట్టుకునే వాళ్ళు కూడా గ్రామాలలో లేరు. మీరు కూడా పునఃసంస్కరించుకొని రోస్టర్ విధానాన్ని సరిచేయడానికి ప్రతి రాజకీయ పార్టీ మరి మాలకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ఒక నిలబడపోతే 1818లో జరిగిన మహా విద్యమం ఈ వేదిక పైన ఉన్న మా జాతీయ నాయకత్వం కావచ్చు, రాష్ట్ర నాయకత్వం కావచ్చు, జిల్లా నాయకత్వం కావచ్చు, గ్రామంలో ఉన్న మాలలందరూ తిండి ఠికానాలు బంద్ చేసి మరి రోడ్ల మీదకి వస్తే మీ బతుకు మీ పరిస్థితి ఎట్లా ఉంటుందని చెప్పి అన్ని రాజకీయ పార్టీలను తిడతాం, బాధ చెప్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం, దండం పెడుతున్నాం. దేవుళ్లకు మొక్కినట్టుగా మతాలకు మొక్కినట్టుగా ఈ భారతదేశంలో స్వతంత్రం తీసుకురానికి కష్టపడ్డ మాలలు కావచ్చు. ఈ భారతదేశంలో 1991లో ఢిల్లీ నడి ఒడ్డున ఏ రాష్ట్రంలో త్యాగం చేయకుండా మాలల త్యాగంతో ఎస్సీ ఎస్టీ చట్టాన్ని ఈ రోజు దేశంలో వాడుకుంటున్న ప్రతి దళిత బిడ్డ కూడా మాలలకు అన్యాయం జరుగుతుందని చెప్పి మాట్లాడే బాధ్యత, మా హక్కును రావాల్సిన బాధ్యత మీకు జరిగినప్పుడు మేము బట్టలు నింపుకున్నాం, మా పేగులు నింపుకున్నాం, మా మెడలు కోసుకున్నాం. మీరు కూడా రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకు కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదే రకంగా ఈ రోజు ఈ దుబ్బాకలో చేసిన సభ ఆగదు. ఈ నెల 31వ తారీఖు రోజు హైదరాబాద్ సెక్రటరేట్ కు పిలిపించిండు. ఎవరనుకుంటారు బిడ్డ? 1000 కిలోమీటర్లు అని చెప్పి 1200 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన పిల్లి సుధాకర్ ఒక్కడే లేడు. పిల్లి సుధాకర్ సైన్యం ఉన్నది. సీమల దండు పాదయాత్రలో చూసిర్రు, సెక్రటరేట్ దగ్గర చూపిస్తాం. మరి తగ్గం. మా వాళ్ళు ఒకే పార్టీలు ఉన్నారని అనుకోకూడదు. అన్ని పార్టీలల్లో మాలలు ఉన్నారు, కలిసిపోతారు. మెడల మాలలాగా కలిసి ఉండే మాలలకు ఉరితాడు బిగిస్తే ఆ పూలదండల మీకు ఉరితాడు అయితే అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకయ్యా అంటే మాలలు అంటే మాటకు, నీతికి, నిజాయితీకి, పోరాటాలకు వెన్నుతో పెట్టిన విద్య. ప్రతి ఒక్క అంశాన్ని, ప్రతి ఒక్క దాన్ని ఆలోచించి ఆలింపు చేసుకొని దెబ్బలాగే వాడికి కూడా ప్రాణత్యాగం చేసి రక్తాలు ఇచ్చే కులం మాల జాతి కులం. ఈ కులాన్ని ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా పక్కకు పెడితే మొన్నదాకా బీఆర్ఎస్ వెళ్ళి చంద్రబాబుకి ఏం జరిగింది ఒక్కసారి ఆలోచించుకొని ఇక్కడ పాలిస్తున్న పాలకులారా మా పైన దయ తలసి 31వ తారీఖు రోజు జరుగుతున్న సెక్రటరేట్ కు ఇక్కడికి దుబ్బాకకు వచ్చిన మాల అన్నలు అక్కలు పోలీస్ స్టేషన్ లో పెట్టాలనుకుంటే పోలీస్ స్టేషన్లు సరిపోవు. పోలీస్ స్టేషన్ లో పెట్టాలనుకున్నా సెక్రటరేట్ ముట్టడించడం తప్పదు. జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం, గ్రామ స్థాయి వరకు మనం పనిచేయవలసిన అవసరం ఉంది. మేము ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మా శివరాజన్న కావచ్చు, మా రాజన్న కావచ్చు, అదే రకంగా మా నీరజ్ సీనన్న కావచ్చు, మా కాడ శంకరన్న కావచ్చు, రాష్ట్ర అధ్యక్షులు, మరి ఇక్కడికి మా మానకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ లింగం కుమార్ అన్న కావచ్చు, మరి అదే రకంగా మా మధ్యల రాజేంద్ర అన్న కావచ్చు. కరీంనగర్ జిల్లా భాగస్వామ్యం కూడా ఉంటుంది దేశంలో, రాష్ట్రంలో. మేము కూడా చెప్తున్నాం, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చెలో సెక్రటరేట్ ను ప్రాణ త్యాగాలైన చేసి ముట్టడిస్తాం. మా అధ్యక్షుని సత్తా చూపిస్తాం, జాతీయ నాయకత్వం సత్తా చూపిస్తూ రోస్టర్ విధానానికి 31 కంటే ముందు నిర్ణయం తీసుకుంటే చాలా మంచిగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ఈ యొక్క పాలించే పాలకులకు విజ్ఞప్తి చేస్తూ జై భీమ్, జై మాల.